షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ వైజాగ్లో స్టార్ట్ అవుతుంది. ఇది ఒక సస్పెన్స్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ. ఇద్దరు హీరోలు ఒక అమ్మాయితో మొదలవుతుంది. దీనికి మ్యూజిక్ మా ఫ్రెండ్ బోలే గారు పనిచేస్తున్నారు అండ్ మాటలు నా ఫ్రెండ్ వివి హరీష్ గారు పనిచేస్తున్నారు. ఈ మూవీకి వచ్చి మన సంజయ్ అండ్ హరీష్ వీళ్ళిద్దరు కలిసి నన్ను పిలిపించి ఈ క్యారెక్టర్ అంటే ఈ హీరో రోల్ నువ్వే చేయాలి, ఇద్దరు హీరోలు ఇందులో వన్ ఆఫ్ ది హీరో నువ్వే చేయాలి అని ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. సో ఈ సినిమాకి వచ్చి క్లాప్ కొట్టడం కానీ స్విచ్ ఆన్ చేయడానికి వచ్చిన మన పరశురాము, తులసి, కార్తికేయ వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఎనీహో ఈ సినిమా ఒక మంచి పట్టుదలతో చేసి సక్సెస్ చేయడానికి కృషి చేద్దామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు మధులగ్న దాష్ అండి. లైక్ जैसे कि you everybody knows that and director sir also told about the movie, like it's a romantic love story, 2 heroes 1 heroine, and I will do my best, and in terms of Telugu and all I'm doing my best to learn it, and मैं ये आशा करती हूँ कि everybody will like our performance and everybody will support our movie. तो अंदर की आशीर्वादम and good wishes కావాలి. ధన్యవాదం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు అభినవ్ అండి. యాక్చువల్గా అందరికీ సర్దార్ పటేల్గా తెలుసు. సో స్క్రీన్ నేమ్ వచ్చి అభినవ్. నేను ఇంతకుముందు తేజం, హార్మోన్స్ అనే మూవీస్ చేశాను అండ్ దిస్ మై థర్డ్ మూవీ. యాక్చువల్గా సంజయ్ అండ్ హరీష్ పిలిచి నాకు ఈ కాన్సెప్ట్ ఒక 8 months నుంచి వర్క్ చేస్తున్నారండి దీని మీద వాళ్ళు. సో మొత్తం 8 months ఫస్ట్లో చెప్పారు మీ మీద ఒక మంచి కాన్సెప్ట్ రెడీ చేస్తున్నామని. సో 8 months వర్క్ చేసిన తర్వాత నేను చెప్పాను మొత్తం అయిన తర్వాత ఒకసారి చెప్పండి అని చెప్పిన తర్వాత 8 months తర్వాత పిలిచి మొత్తం కాన్సెప్ట్ ఇంక్లూడింగ్ డైలాగ్ వర్షన్తో పాటు స్టోరీ అంటే ఒక సినిమా చూపించారు నాకు. ఆన్ ద స్క్రీన్ ఎలా ఉంటుందో కంప్లీట్గా నాకు చూపించారు అలా సినిమాని. సో వెంటనే హరీష్కి అండ్ సంజయ్కి నేను చెప్పాను ఈ మూవీ కరెక్ట్గా చేస్తే దిస్ గోయింగ్ టు బి ఈ మధ్యలో వస్తున్న చిన్న సినిమాల్లో ఎలా హిట్ అవుతుందో దానికంటే చాలా బిగ్ హిట్ అవుతుందని అనుకుంటున్నాం. బికాస్ ఇట్స్ కంప్లీట్లీ గోయింగ్ టు బి రొమాంటిక్ కామెడీ అండ్ థ్రిల్లర్, సస్పెన్స్, ఎవ్రీథింగ్ ఇస్ దర్. యూ కెన్ సీ మీరు చూస్తుంటే ఇప్పుడు వీ హ్యావ్ పుట్ ఆల్ కైండ్స్ ఆఫ్ పోస్టర్స్ అన్ని పెట్టాము. సో దాని ద్వారా మేము కమ్యూనికేట్ చేయగలుగుతాం. ఆల్రెడీ స్టోరీ ఏంటిదో అందరికీ తెలిసిపోతుంది. అందరికీ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అండ్ అలాగే మీ మీడియా సహకారం కూడా ఇలాంటి చిన్న సినిమాలకి మాకు సపోర్ట్ చేస్తూ పబ్లిసైజ్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు కావాలని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. 10 నెలల క్రితం నా ఫ్రెండ్ నన్ను పిలిచి ఒక చిన్న పాయింట్ చెప్పాడండి. ఆ పాయింట్ ఇంతవరకు మన తెలుగు ఇండస్ట్రీలో రాలేదండి. అంటే ఈ పాయింట్ గురించి నేను గొప్పగా చెప్తున్నాను అనుకోమాకండి. డెఫినెట్లీగా మంచి మూవీ అవుతుందండి. దగ్గర మేము మంత్ర మూవీలాగా మంచి మూవీ అవుతుందండి. తర్వాత ఏంటంటే 3 లొకేషన్లు చేస్తున్నామండి. ఇది వైజాగ్, హైదరాబాదు, రాజమండ్రి కోట ఎపిసోడ్ త్వరలో ఈ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుందండి. అందరికీ నమస్తే అండి. నా పేరు బోలే. నేను ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నాను. ఈ సినిమా కంటే ముందు ఒక 8 సంవత్సరాల క్రితం హరి గారు నాకు పరిచయం ఉండే. హరి పరిచయం ఉన్నప్పుడు నేను ఒక పాట వినిపించా 8 సంవత్సరాల క్రితం. ఆ పాట ఎప్పటికైనా సినిమా తీస్తే మాత్రం ఈ పాట నాకు అలాగే పెట్టు అంటే ఆ సాంగ్ అతనికి ఇచ్చిన మాట ప్రకారం అలాగే పెట్టాను ఆ సాంగ్. ఇప్పుడు సంజయ్ గారితో పరిచయం అయిన తర్వాత ఈ సాంగ్ సంజయ్ గారికి వినిపించగానే డైరెక్టర్ సంజయ్ గారు బాగా స్పందించి లేదు తప్పనిసరిగా ఈ పాట ఈ సినిమాలో మాకు కావాలి అంటే కావాలని కాదు, నేను కావాలని 8 ఏళ్ల క్రితం ఈ పాట నేను ఆయనతో పెట్టించుకున్నాను. కాబట్టి ఆయన చెప్పగానే నేను ఆ పాట చేయడం జరిగింది. ఆ పాటతో మిగతా 6 పాటలు ఈ సినిమాలో చక్కగా ఈ సినిమాకి చేయడం జరిగింది. మంచి సంగీతం చేస్తున్నాను. 6 పాటలతో కూడినటువంటి మంచి సంగీతం ఈ సినిమాకి అందిస్తున్నాను.